గుడ్ ఈవినింగ్ అండి. ఈజ్ ఆది పినిశెట్టి రవిరాజ పినిశెట్టి గారు అబ్బాయి. ఆల్రెడీ మృగమన సినిమాతో తెలుగు ఆడియన్స్కి పరిచయమే, మళ్ళీ అదే లుక్లో వచ్చాడు. సో వైశాలి లుక్కి ప్రజెంట్ తన లుక్కి సంబంధం లేదు. సో వైశాలి ఆల్రెడీ 10 days బ్యాక్ శంకర్ గారు చేతుల మీదుగా ఆడియో రిలీజ్ చేశాం. 2 songs అండ్ బిట్ సాంగ్ విన్న వాళ్ళందరూ మంచి రెస్పాన్స్ చెప్తున్నారు. లాస్ట్ ప్రెస్ మీట్లో నేను చెప్పినట్లు ఈ సినిమా శంకర్ గారు మేము కలిపి రిలీజ్ చేయడమే ఒక గొప్ప అనుభూతి నాకు పర్సనల్గా. తమిళ్లో ఈ సినిమా ఈరం అనే పేరుతో రిలీజ్ అయింది. మన తెలుగు ఆడియన్స్కి డెఫినెట్గా ఒక కొత్త అనుభూతినిచ్చే సినిమా ఇది. సో ఈ సమ్మర్లో వైశాలి అనే పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. ఒక డిఫరెంట్ ఫిలిం. ప్రజెంట్ ఒక లవ్ చేసిన అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఉండే ప్రాబ్లమ్సే సినిమా. సో మెనీ ఇన్సిడెంట్స్ మన లైఫ్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడున్న జనరేషన్లో ప్రాబ్లం అది. సో బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో పాటు చిన్న టెన్షన్, హర్రర్ ఉండే సినిమా ఇది. వెరీ కాంపాక్ట్, అంటే టోటల్ ఆంధ్రప్రదేశ్ అంతా ఒక 45 to 50 థియేటర్స్ రిలీజ్ చేస్తున్నాం. సో అదొక బిజినెస్ స్ట్రాటజీ. అంతకుముందు మేము రిలీజ్ చేసిన హ్యాపీ డేస్ కానీ, ఉల్లాసంగా ఉత్సాహం కానీ అలాగే చేసి తర్వాత ప్రింట్స్ ఇంక్రీజ్ చేసాం. సో ఈ సినిమాని కూడా అదే కాన్సెప్ట్లో లిమిట్ థియేటర్స్లో మే 12th అనుకుంటున్నాం. May 12th వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో అందరూ ఆర్టిస్టులు బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్లు చేశారు. కెమెరామెన్, విజువల్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అలా అన్నీ పర్ఫెక్ట్గా కుదిరిన సినిమా వైశాలి. సో నాకు పర్సనల్గా ఫస్ట్ హాఫ్ చూడగానే చాలా ఎక్సైట్ అయిపోయాను. సో సెకండ్ హాఫ్ తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన విధంగా కొన్ని మార్పులు చేసి తీసుకొస్తున్నాం. డెఫినెట్గా ఈ సినిమా ఈ సమ్మర్లో ఒక డిఫరెంట్ ఫిలిం చూస్తారు తెలుగు ఆడియన్స్. వైశాలి ఒక అందమైన పేరండి. పేరు మట్టుకే కాదు, సినిమా కూడా చాలా బాగుంటుంది. ఇట్స్ అ టెక్నికలీ బ్రిలియంట్ ఫిలిం. సార్ చెప్పినట్టు మెయిన్ ప్లస్ పాయింట్స్ అని చూసారంటే ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం అరివలగన్. ఫస్ట్ ఫిలిం అయినా కూడా చాలా అందంగా చేశారు. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అండ్ హోల్ కాస్ట్ ఆఫ్ ద ఫిలిం. వీళ్ళందరినీ సపోర్ట్ చేయడానికి మా ప్రొడ్యూసర్ శంకర్ సార్, హీ గేవ్ us లైక్ అమేజింగ్ సపోర్ట్ ఫర్ ద హోల్ టీమ్ అండి. ఇనీషియల్గా ఈ సినిమాని తెలుగు అండ్ తమిళ్ సైమల్టేనియస్గా రిలీజ్ చేద్దాం అనుకున్నాం, బట్ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం. తమిళ్లో రిలీజ్ చేసాం. తమిళ్లో మంచి హిట్ అయింది, కానీ వెంటనే తెలుగులో రిలీజ్ చేయకపోవడానికి కారణం వీ నీడ్ సంబడి వెరీ ఎఫిషియంట్ అండ్ నైస్ ప్రొడ్యూసర్ టు బ్రింగ్ దిస్ ఫిలిం టు తెలుగు. సో ఈరోజు దిల్ రాజు గారు చేస్తున్నందుకు ఐ థింక్ వైశాలి ఈజ్ వెరీ వెరీ లక్కీ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ లాట్. మంచి సినిమాని ఎప్పుడు మీరు ఆదరిస్తారు, మా ఈ సినిమాని కూడా ఆదరిస్తారని నమ్మకంతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాలో నేను ఒక 2 వేరియేషన్స్ ఉన్నాయండి. ఒకటేమో కాప్ క్యారెక్టరు, ఇంకోటేమో కాలేజ్ స్టూడెంట్. సో చాలామంది తమిళ్లో చూసిన వాళ్ళు రెండింటికి ఒక వేరియేషన్ చాలా బాగా చేశాయని చెప్పారు, కానీ ఇప్పుడు తెలుగులో చూసి చెప్పాలి. ఈ సినిమా నేను తమిళ్లో చూసి ఆయనకు స్ట్రైట్గా ఆఫర్ ఇచ్చాను ఒక సినిమా, పోతే డేట్లు కుదరలేదు. అంత అద్భుతంగా పర్ఫామ్ చేశాడు, ఇట్స్ నో డౌట్. ఇమీడియట్లీ చూడగానే నేనే డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఫోన్ చేశాను. ఫస్ట్ మెసేజ్ పెట్టాను, తర్వాత ఫోన్ చేశాను, ఐఎమ్ గివింగ్ వన్ ఆఫర్ అని. సో డెఫినెట్ తెలుగుకి వచ్చి ఇరగదీస్తాడు, డౌట్ లేదు. వెరీ వెరీ లక్కీ అండి దిల్రాజు గారి ప్రొడ్యూసర్ వచ్చి ఇట్లా ఆఫర్ ఇవ్వటం. బట్ థింగ్ ఈజ్, ఈ గెడ్డం ఒక ప్రాబ్లం అయిపోయింది నాకు. గెడ్డం తీయటం ఇంకొక 2 నెలలు పడుతుంది, బట్ దే క్యాన్ వెయిట్ ఫర్ దాట్. సో థ్యాంక్స్ ఫర్ ద ఆఫర్ సార్. 100% ఇప్పుడు కాకపోయినా ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్. థ్యాంక్స్ లాట్ అండి. థ్యాంక్ యూ.